బైబిల్ ఏమంటుంది చెప్తున్నా, ఎప్పుడూ ఒకే టైం ఉండదు. అది దేహానికైనా జీవితానికైనా ఆ పేజీలు అలా చూస్తుండగా లేత వయసు అయిపోతుంది, నడి వయసు అయిపోతుంది, బాల్యం అయిపోతుంది. ఇవన్నీ అయిపోయి ప్రతి మనుష్యుడు ఎక్కడ కూర్చుంటాడంటే ఒక చిట్ట చివరి చర్మాంకంలో కూర్చుంటాడు. అక్కడ కూర్చొని ములుగుతాడు. ఇప్పుడు ఎంత దేవుని మాటలు చెప్పి ఇప్పుడు ఎవ్వడికి బుర్రకెక్కదు. కానీ ఒక రోజు వస్తుంది, మంచం పడతారు. ఆ రోజు వాడి నోటంటూ వచ్చే ఒకే ఒక్క మాట, దేవుడు దేవుడు. ఈ రోజు ఎంత చెప్పినా, సభలన్నా, వాక్యమన్నా, సహవాసమన్నా, దైవజనుల కార్యక్రమాలన్నా ఏది మనకంత రుచిగా ఉండదు, అంత బోరింగ్ సబ్జెక్ట్ లా ఉంటుంది. కానీ ఒక రోజు ఆ లైఫ్ అయిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది సభలకు వెళ్ళాలని, కానీ నేను ఎవరో సభలకు తీసుకురా. నీకు బైబిల్ చదవాలని, కానీ నీకు బైబిల్ కనబడదు. ఆ రోజు దేవుని కొరకు ఏదో ఒకటి పాడాలని నీకు స్వరం రాదు. నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని నీకు ఏది సహకరించదు. అప్పుడు నీకు లైఫ్ అనిపిస్తుంది ఇలాంటి బతుకే కన్నా చచ్చిపోవడం మంచిది.